నమస్కారం. శ్రీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఎన్నికలు లేవని అశ్రద్ధ వద్దు. ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయండి. పార్టీ ప్రతినిధులకు చంద్రబాబు పిలుపు. తిరుపతిలో 300 రూపాయల కరెంటు బుకింగ్ సెంటర్ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్. తిరుమల తరహాలోని తిరుపతి అభివృద్ధి. చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి. నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రం నుంచి కరువును పారద్రోలుతాం. చెరువులు, కుంటల వివరాలు ఇకపై ఆన్లైన్లో. మంత్రి దేవినేని ఉమా. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోంది. రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి నిధులు వృధా చేస్తున్నారు. కాంగ్రెస్ శాసన మండలి నేత రామచంద్రయ్య. టీపీపీఎం స్కూల్ అధ్వాన స్థితిపై మంత్రి గంటా ఆగ్రహం. నివేదికతో తేలనున్న తిరుపతిలోని ప్రఖ్యాత స్కూల్ భవితవ్యం. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు తెలుపుతూ వారితో మమేకం కావాలని, లేకుంటే నష్టపోతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రతినిధుల 2 రోజుల సదస్సు స్థానిక జీఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రారంభమైంది. ఈ సదస్సును టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సదస్సుకు 450 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, అలసత్వం వహిస్తే పార్టీ నష్టపోతుందని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి వారిలో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత టీడీపీ శ్రేణులపై ఉందని అన్నారు. నదుల అనుసంధానం, నీరు చెట్టు పథకాలను గ్రామస్థాయిలో చర్చ జరగాలన్నారు. డిసెంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వం నీరు ప్రగతి, పంట సంజీవిని పథకాన్ని ప్రవేశపెట్టనున్నామని చంద్రబాబు అన్నారు. మొదటి విడత నీరు చెట్టు కింద అన్ని పనులు చేశాం. దీన్ని నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క హంద్రీ నీవా ద్వారా, ఇది చివరుండే జిల్లా, అందుకని హంద్రీ నీవా ద్వారా నేరుగా రాబోయే జూన్ వరకు చిత్తూరుకు నీళ్లు వస్తాయి, మార్చి వరకు పొంగుందూరుకు నీళ్లు వస్తాయి, జూన్ వరకు కుప్పానికి కూడా నీళ్లు వెళ్తాయి. జూన్ లోపల ఏదైతే సోమశిల స్వర్ణముఖి ఉందో దాన్ని కూడా పూర్తి చేస్తున్నాం. తిరుపతికి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా గాలేరు నగిరి కూడా పూర్తి చేస్తున్నాం. కానీ టన్నల్ రావాలి, 2 సంవత్సరాలు పడుతుంది. ఆ టన్నల్ వస్తే గాలేరు నగిరి, హంద్రీ నీవా, సోమశిల స్వర్ణముఖి ఈ 3 కెనాల్స్ ద్వారా 100% అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఇస్తాం, 100% అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. దీంతో రాబోయే రోజుల్లో శాశ్వతంగా కరువును నివారించే శక్తి ఈ జిల్లాకు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక విజనే మనం తయారు చేసుకున్నది. రాయలసీమలో నేను ఒకటే ఆలోచించాను. సంక్షేమ కార్యక్రమాలు మనం మాట్లాడుకునే మునుపు తరతరాలుగా రాయలసీమలో కరువు ఉంది, నీటి ఎద్దడుంది, బాగా పండే భూములున్నాయి, బంగారు పండించే రైతాంగం ఉన్నారు. కానీ నీళ్లు లేకుండా అనంతపురం జిల్లాలో చూస్తే ఎన్నోసార్లు ఎడారిగా మారిపోతుందని చెప్పే పరిస్థితి వచ్చారు. కానీ ఆ జిల్లాలో ఉండే పండ్ల తోటలకు ఒక అనుకూలమైన జిల్లా అనంతపురం కానీ, కర్నూలు కానీ, చిత్తూరు కానీ, కడప కానీ బ్రహ్మాండమైన హార్టికల్చర్ క్రాప్స్ వస్తాయి. ఈ జిల్లాల్లో నీళ్లు ఇవ్వగలిగితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల కంటే వ్యవసాయంలో ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అది యథార్థం. తిరుపతి శ్రీనివాసం వసతి సముదాయంలో 300 రూపాయల కరెంటు బుకింగ్ కౌంటర్ను టీటీడీ పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరు సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. భక్తుల సౌకర్యార్థం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కరెంటు బుకింగ్ కౌంటర్ను టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ కౌంటర్ ద్వారా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టికెట్లు మంజూరు చేయనున్నారు. క్యూ లైన్లో టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ఈ కౌంటర్ను పునరుద్ధరించినట్లు చదలవాడ చెప్పారు. తిరుపతి, తిరుచానూరు సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం, టీటీడీ సంయుక్తంగా పనిచేస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు తిరుపతిలో అందేటటువంటి ఆలోచన పెట్టాల్సిన అవసరం ఉంది. తిరుపతి, తిరుమల దేవస్థానం ఇది. తిరుపతి వాసులంతా కూడా ఎన్నో రోజులుగా వస్తున్నటువంటి భక్తులకు వివిధ రకాలైనటువంటి సేవలు అందించినటువంటి మాటను కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ఉండాలా.
టిక్కెట్లు ఈరోజు 5,000తో ప్రారంభం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి టిక్కెట్లు ఎన్ని మిగులుతాయో ఈవినింగ్ వచ్చే ఫిగర్ను కూడా ఇక్కడనే కంటిన్యూ చేస్తాం. మేము వీలున్నంత వరకు టిక్కెట్ లేదన్న మాట వినరాకుండా వచ్చిన వాళ్ళకంతా టికెట్ దొరికేటట్టు వాళ్ళందరూ కూడా ఉదయాన్నే వెళ్ళిపోయి దర్శనం చేసుకునేదానికి కూడా వీలవుతుంది. అది ఆ విషయాన్ని కూడా నేను అధికారులతో మాట్లాడి భక్తులకు ఇబ్బంది రాని కార్యక్రమాన్ని చాలా రోజులుగా చాలా మంది అడుగుతున్నారు. ముఖ్యంగా హోటల్ లైట్స్ ఎక్కువ మంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోరికలకి అనుకూలంగా చేస్తున్నటువంటి కార్యక్రమంగా దీన్ని విజయవంతం తప్పకుండా జరుగుతుంది. భక్తులందరూ కూడా శ్రీనివాసంలో టికెట్ తీసుకొని నేరుగా కొండకి వెళ్ళి దర్శన భాగ్యాన్ని అందుకొని వస్తారు. రూమ్ ఇక్కడ ఉన్నా తిరిగి 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం నిర్ణయించింది. సమస్యల పరిష్కారంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కీలకంగా వ్యవహరించాలని సమావేశం అభిప్రాయపడింది. స్థానిక జీఆర్ఆర్ కన్వెన్షన్లో టీడీపీ దశ నిర్దేశ సదస్సు ప్రారంభమైంది. మొదటి రోజు ప్రారంభ ఉపన్యాసం చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అనంతరం జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. 7 కొండల పేర్లతో జిల్లాల ప్రతినిధులను కేటాయించి సమగ్రంగా బాబు సమస్యలు, పార్టీ పటిష్టత, నేతల మధ్య సమన్వయం, ఇన్ఛార్జి మంత్రుల పనితీరు, ప్రజానాడిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల కేడర్లో మనోధైర్యం నింపి సంక్షేమ పథకాల అమల్లో వారిని భాగస్వాములు చేయాలని మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు, అధికార ప్రతినిధులు పూర్తి స్థాయిలో ప్రయత్నించడం లేదని సీఎం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయన్న ధోరణితో వ్యవహరించకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులను ఆదేశించినట్లు తెలిసింది. భారతీయ సంస్కృతిలో హరికథలు అత్యంత పురాతనమైనవని కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి చదలవాడ సుచరిత పేర్కొన్నారు. అంతరించిపోతున్న కళలను ఆదరించి జీవం పోయాలని కోరారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో 11 రోజుల పాటు తిరుపతిలో జరిగే భారతీయ హరికథా వైభవోత్సవాలు ఏకోత్తర శతహరి కథాస్రవంతిని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి చదలవాడ సుచరిత, సాహితీవేత్త డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య హాజరయ్యారు. ప్రాచీన కళల్లో హరికథలు ప్రధానమైనవని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చదలవాడ సుచరిత అన్నారు. భగవన్నామ స్మరణతో ప్రతి ఒక్కరూ సుఖమయ జీవితాన్ని గడపవచ్చునని తెలిపారు. ధర్మ పరిరక్షణ, భక్తిని పెంపొందించడానికి టీటీడీ 11 రోజుల పాటు భారతీయ హరికథా వైభవోత్సవాలు నిర్వహిస్తుండటం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా వర్సిటీ వీసీ ఆచార్య దుర్గాభవాని, సాహితీ ప్రియులు, కళాకారులు పాల్గొన్నారు. సీడీలు వచ్చిన తర్వాత ఏదైతే కళ నేరుగా మనకు అందించబడుతుందో ఆ కళ ప్రతి ఫ్యాక్టరీలో థియేటర్ ఆర్ట్ సహా అన్ని కూడా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ప్రజలు ఏం తెలుసుకోవాలంటే ఏదైతే కళాకారులు మనకి నేరుగా మన ముందు యాక్టివిటీస్ చూపిస్తున్నారో అది చేయడం చాలా కష్టము. అలాంటి ఆర్ట్స్ని మనం కూడా ప్రోత్సహించాలి. దీనికి టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ బాగా లభిస్తాయి. వీళ్ళే కాకుండా ప్రజలందరూ కూడా హరికథ చెప్పే వాళ్ళని బాగా పారదర్శక పాలన అందిస్తా ప్రజల సొమ్ముకు ధర్మకర్తగా ఉంటానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య ఆరోపించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కామని, అవినీతికి మాత్రమే వ్యతిరేకమని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లోనూ బీజేపీ పొత్తులోనూ యూటర్న్ తీసుకుంటున్నారని విమర్శించారు. దివంగత మహానేత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశంకు ఆయన కుటుంబ సభ్యులను దూరం చేసి చంద్రబాబు జాతీయ అధ్యక్షులుగా తన కుమారుడు ప్రధాన కార్యదర్శిగా ఉండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ అవినీతి చుట్టూ తిరుగుతూనే ఉంది. దానికి చంద్రబాబు నాయుడు పూర్తి దోహదం చేస్తున్నాడు. మెయిన్ కంటెన్షియస్ ఇష్యూ వచ్చి ముఖ్యమంత్రి కంట్రోల్ చేయాలి. అది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని చేస్తే ఆ మెసేజ్ కిందికి వెళ్తుంది. కానీ అది ఆ పరిస్థితుల్లో లేదు. ఇంకా ప్రతి విషయానికి నేను జవాబుదారీగా ఉంటాను, నేను అకౌంటబుల్ ఉంటాను, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇస్తాను, ప్రజల సొమ్ముకు నేను ట్రస్టీగా ఉంటాను. ఇవన్నీ ఎలక్షన్ ముందు చెప్పినట్టు. ఇప్పుడు ఏం జరుగుతుంది?
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర కేబినెట్లో గిరిజన మైనార్టీలకు అవకాశం కల్పించకపోవడం దారుణమని రామచంద్రయ్య మండిపడ్డారు. 6% జనాభా ఉన్న మరో సామాజిక వర్గానికి ఎక్కువ శాతం పదవులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. పవన్ సౌమ్యవాదాన్ని అవకాశంగా మలుచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. హైకోర్టు కావాలా, అసెంబ్లీ కావాలా, గవర్నర్ బంగ్లా కావాలా, పరిపాలన చేసడానికి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కావాలో అవసరమో కావాలి. నీ మాదిరిగా నీ ఊహల్లో నీ మైండ్లో వచ్చినటువంటి పద్ధతుల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం లేమా? డబ్బున్నప్పుడు ఆర్థికంగా బలోపేతమైనప్పుడు మనం చేసుకోవచ్చు. కానీ నువ్వు పైనుంచి కిందికి చూస్తాను నీళ్లు కనిపించాలా, ఇది చాలా ఆహ్లాదకరంగా ఉండాలా మనం కూడా. కానీ మన దగ్గర లక్ష్మక్కలేదే, అది వచ్చినప్పుడు చేసుకుందాం. తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, నాగభూషణం, నైనారు శ్రీనివాసులు, నరసింహులు, బాలు, చిట్టిబాబు పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే తిరుమల వెంకన్నకు 11 లక్షల రూపాయల విరాళాన్ని భక్తులు అందజేశారు. హైదరాబాద్కి చెందిన శ్రీనివాస్ ప్రసాద్ అన్నదానం గోసంరక్షణ పథకాలకు 10 లక్షల రూపాయలు, అలాగే చెన్నైకి చెందిన శ్రీనివాసన్ అనే మరో భక్తుడు అన్నదానం ట్రస్టుకు ₹1,00,000 చొప్పున 11 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాభ్యాసం చేసిన పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడం బాధాకరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. తిరుపతిలోని టీపీపీఎం హైస్కూల్కు పూర్వ వైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ఆ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ సందర్శించారు. పాఠశాలలోని సౌకర్యాలను గురించి ఆరా తీశారు. వసతులు ఏ మేరకు ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించారు. పనిచేయని త్రాగునీటి బోరు, పెచ్చులు కూడిన తరగతి గదుల పైకప్పు, నగరపాలక సంస్థకు సంబంధించిన వీధి దీపాలను తరగతి గదిలో భద్రపరచడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాభ్యాసం చేసిన పాఠశాలలో వసతులు అధ్వానంగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతులను మెరుగుపరచడానికి అవసరమైన ప్రణాళికను తయారు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ను మంత్రి ఆదేశించారు. త్రాగునీరు లేకపోవడం, దుర్గంధం వెదజల్లుతున్న మరుగుదొడ్లను సందర్శించిన మంత్రి అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీపీఎం స్కూళ్లు మోడల్ స్కూల్గా తీర్చిదిద్దేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అవసరమైతే మరమ్మతులు చేస్తామని, లేకుంటే నూతన భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఒకప్పుడు 2,000 మందికి పైగా స్ట్రెంత్ ఉన్న స్కూల్ ఈరోజు కేవలం 139 మందికి స్ట్రెంత్కి దిగజారిపోయింది. 5 క్లాసులు కలిపి 139 మంది అంటే చాలా తక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్ కింద లెక్కది. దానికి మరి హెడ్ మాస్టర్ గారు లేకపోతే మిగతా డిఈఓ వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే, ఒకప్పుడు ఇది బాగా స్ట్రెంత్ ఉండింది, తర్వాత ఈ క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే మెయిన్ ఏరియా ఉందో ఇది కమర్షియల్ ఏరియా అయిపోయింది, రెసిడెన్షియల్ తగ్గిపోయింది బాగా ఇక్కడ. లేదంటే ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని కమర్షియల్ దీని కింద పార్కింగ్ కింద సంథింగ్ కన్వర్ట్ చేయాలని ప్రపోజల్ పెట్టారు. ఈ స్కూల్ వైబుల్ కాకపోతే అది కూడా చేయాలని ఆలోచన కూడా ఈరోజు ఉంది. కాబట్టి హెడ్ మాస్టర్, డిఈఓ అందరూ కలిపి దీన్ని ఇమీడియట్గా స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేయాలి. అప్పుడు దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్, కొత్త బిల్డింగ్ అలాంటి కొత్త బిల్డింగ్ లేదా దీన్ని రిపేర్ చేసి దీన్ని ఒక మంచి మోడల్ స్కూల్ కింద చేసుకోవడానికి అవకాశం ఉంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రం నుంచి కరువును పారద్రోలేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. దేశంలో నదులు అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఆయన అన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామిని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. మంత్రులను ఆలయ పాలక మండలి చైర్మన్ గురవై నాయుడు, సభ్యులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. నీటి ప్రాజెక్టుల సత్వర పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి దేవినేని అన్నారు. చెరువుల్ని కాపాడుకుంటూ కేవలం నీరు చెట్టు కార్యక్రమం కింద 360 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ జిల్లాలోనే 80 నుంచి 90 కోట్లు ఖర్చు పెట్టారు. నీరు చెట్టు కార్యక్రమం వల్ల చెరువులు బాగుపడ్డాయని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పెంపుకు ఆనకట్టలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరి వారు ఇరిగేషన్ అయిన తర్వాత అన్ని చెరువులు రిపేర్ చేశారు. ప్లస్ కొరలు కూడా ఈ పక్క ఈ ఊరు అవుతుందని పని కంటిన్యూలో వారు రావడం ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి చేసుకొని పర్మనెంట్గా అన్ని చెరువులు జిల్లాలో అన్ని చెరువులకు విధంగా ఉండాలి. అన్ని చెరువులు 14-15 ఏళ్ళ ముందు పడిందట నీళ్లు కూడా.
కార్యకర్తలకు నాయకులకు మధ్య సన్నిహిత సంబంధాలు కొరవడ్డాయని దాన్ని నివృత్తి చేయటకు ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని మంత్రి పీతల సుజాత అన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావచ్చిన తృతీయ శ్రేణి మండల స్థాయి నాయకులు కార్యకర్తల మధ్య అసంతృప్తి ఉందని అన్నారు. అలాంటి వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ధీటుగా పార్టీని బలోపేతం చేయటకు ఈ సదస్సు దోహదపడుతుందని మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు తెలుగుదేశం పార్టీకి దిశ నిర్దేశం చేయడం కోసం ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు వస్తూ ఉన్నారు. మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ దిశానిర్దేశం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి వారిలో చైతన్యం కల్పించేలా పార్టీ క్యాడర్ను సమాయత్తం చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పరిటాల సునీత అన్నారు. తిరుపతిలో 2వ రోజున జరిగే సదస్సులో ప్రాంతాల వారీగా పార్టీ స్థితిగతులపై చర్చించి పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులను ప్రజలకు తెలుపుతూ వారిలో చైతన్యం తీసుకొచ్చేలా కృషి చేస్తూ పార్టీ శ్రేణులు నూతన ఉత్సాహాన్ని నింపనున్నారని మంత్రి సునీత తెలిపారు. భారీ వర్షాలు కూడా ఈరోజు కురిసాయంటే అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే, ఆయన చేసిన మంచి పనుల వల్లే ఈరోజు వర్షాలు వచ్చినాయి. ఏది ఏమైనా ఈ సదస్సు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మేమన్నీ తీసుకెళ్లే బాధ్యత కూడా అది బాగుంది. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానమిస్తూ పార్టీని పటిష్టం చేయటకు ఈ జనచైతన్య యాత్ర సన్నాహ సదస్సు ఎంతో తోడ్పడుతుందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్నారు. ప్రభుత్వం పథకాలను ప్రజల వద్దకు చేర్చుతూ పార్టీ కేడర్ను ఉత్తేజపరిచేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ఈ సదస్సు ఒక దిశ దశను నిర్దేశించే మార్గాన్ని సూచిస్తుందని ఎంపీ శివప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు లేదా మనలో మార్పు ఏదైనా రావాలా అనేది అందరిదైన సలహాలు తీసుకొని దానికి తగినట్టుగా, అంటే రామరాజ్యం ఎలా ఉండాలంటే ఆ రోజు శ్రీరామచంద్రుడు ఎలా ప్రతి ఒక్కరి మాట తీసుకున్నాడో ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదేవిధంగా దాన్ని పాటిస్తూ ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి ఈ విధంగా టీడీపీ నాయకులకు ఒక భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించేందుకు ఈ సదస్సు ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్సీ గౌనవాణి శ్రీనివాసులు తెలిపారు. 2 రోజుల సదస్సులో ప్రభుత్వం లక్ష్యంతో పాటు పార్టీని బలోపేతం చేస్తూ భవిష్యత్తును నిర్దేశించే మార్గాన్ని ఎంచుకునేందుకు ఈ 2 రోజుల సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్సీ శ్రీనివాసులు పేర్కొన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు, కంటెస్ట్ చేసినటువంటి పార్లమెంట్ అభ్యర్థులతో పాటు మేయర్లు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ అందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమంలో 3 విషయాలపైన సమీక్ష జరుగుతుంది. నంబర్ 1, పార్టీ కార్యక్రమాల అమలు ఈ 1.5 సంవత్సరంలో ఎలా జరిగాయి. నంబర్ 2, ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా చేరుతున్నాయా లేదా. పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజల్లో ప్రభుత్వం పట్ల సదభిప్రాయాన్ని పెంచేలా టీడీపీ శ్రేణులు కృషి చేస్తారని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. తిరుపతిలో జరిగే ఈ సదస్సు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాక ఒక నిర్దేశిత లక్ష్యాన్ని సూచిస్తుందని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వంతో పాటు పార్టీని బలోపేతం చేస్తూ ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ఎంతగానో తోడ్పడుతుందని మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. పార్టీ ఎలాంటి క్రియాశీలక జనచరిత్ర యాత్రలు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు మంత్రులు వెల్లడించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి తమ ప్రభుత్వ పాలనలో ప్రజల ఆకాంక్షల మేరకు రూపుదిద్దుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు ఉదయం దర్శించుకున్నారు. అభిషేక సేవలో రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప, బ్రేక్ దర్శన సమయంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, శాసనసభ్యులు బోండా ఉమా, సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
పేదరికం ఆదాయానికి సంబంధించిన భావన మాత్రమే కాదని దాని లక్షణాలు వైవిధ్యభరితంగా ఉంటాయని మలేషియా యూనివర్సిటీ రెసనర్ అధ్యక్షులు ఆచార్య ఇబ్రహీం చే ఒమర్ అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలనపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు మలేషియాలోని రెనపర్ యూనివర్సిటీ అధ్యక్షులు ఆచార్య ఇబ్రహీం చే ఒమర్, ఇండోనేషియా బెంగుకులు వర్సిటీ అధ్యక్షులు రిద్వాన్ న్యూరార్జీ, ఎస్వీయు కులపతి ఆచార్య దామోదరం, రిజిస్టర్ ఆచార్య దేవరాజుల నాయుడు హాజరై జ్యోతి ప్రజ్వలనతో సదస్సు ప్రారంభించారు. పేదరికం స్వభావం బహులక్షణాలను కలిగి ఉంటుందని, వీటి నిర్వచనానికి స్వభావాన్ని తెలియపరచడానికి ఈ సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆచార్య ఇబ్రహీం చే ఒమర్ పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో పేదరికం ఉందని, అయితే పేదరికాన్ని నిర్మూలించినప్పుడే ప్రగతిని సాధించగలమని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనలో విద్య, వైద్యం, ఉపాధి కీలకమైనవని డాక్టర్ రిద్వాన్ నూరాజీ పేర్కొన్నారు. సాంకేతిక నిత్యనూతన పరిశోధనల చేతితో పురోభివృద్ధిని సాధించగలమని అభిప్రాయపడ్డారు. పేదరికానికి నిరక్షరాస్యత కొంత కారణమని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి కొంత ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో దేశీ, విదేశీయ పరిశోధకులు, అర్థశాస్త్ర నిపుణులు, ఆచార్యులు పాల్గొన్నారు. 2వ ఘాట్ రోడ్లో విరిగిపడే కొండచర్యలు ప్రాంతాలని ఐఐటి నిపుణులు, ఎల్ఎన్టీ కంపెనీ ప్రతినిధులు సందర్శించారు. ఘాట్ రోడ్లోని 12వ కిలోమీటర్ నుంచి 16వ కిలోమీటర్ వరకు విరిగిపడుతున్న కొండచర్యలు, బండరాలు ప్రాంతాలను గుర్తించారు. త్వరలోని విరిగిపడుతున్న కొండచర్య ప్రాంతాల్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి బేస్ వాల్స్ ను, రాతి గోడలను నిర్మిస్తామని, కొండచర్యలు విరిగిపడకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఐఐటి ప్రొఫెసర్ కొండలరావు తెలిపారు. మరో 4 రోజుల్లో ట్రాఫిక్ ను పునరుద్ధరిస్తామని తెలిపారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఐఐటి నిపుణులతో పాటు ఎల్ఎన్టీ ఇంజనీర్లు, టీటీడీ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు కూడా ఉన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ ఎంతో పటిష్టంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తల నిర్ణయాల మేరకు పనిచేస్తున్న అతిపెద్ద పార్టీ అని తెలిపారు. ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీకి 10 కోట్ల మంది కార్యకర్తలు లేరని, భారత్లోని ఒక్క బీజేపీకి మాత్రమే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారని భానుప్రకాష్ చెప్పారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి పునాదులని, వారి సూచనలు, సలహాల మేరకు తమ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ బలం పుంజుకుంటోందని, యువత మోదీ పట్ల ఆకర్షితులు అవుతున్నారని వివరించారు. అంతకుముందు తిరుపతిలోని 24వ డివిజన్ బీజేపీ నూతన అధ్యక్షులుగా ఎంపికైన శివకుమార్ ను ఆయన అభినందించారు. అంబేద్కర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చంద్రారెడ్డి, ఎంఆర్ రాజా, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, కాలువలు, చెరువుల పూర్తి వివరాలను ఆన్లైన్లో పెడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శ్రీకాళహస్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 16న జలవనరుల శాఖ అభివృద్ధి పుస్తకాన్ని సీఎం విడుదల చేస్తారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్ల వివరాలు, వాటి యొక్క సమగ్ర సమాచారాన్ని ఆ పుస్తకంలో పొందుపరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీని వలన వాటి యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. అలాగే అంతక్రితం జిల్లా స్థాయి నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టు, వాటి స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు. ఇరిగేషన్ విభాగంలో పనిచేసే ఇంజనీరింగ్ అధికారులు బాధ్యతగా కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుల్లెటి సురేష్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని పలమనేరు రోడ్డు మార్గంలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ లో అఖిల భారతీయ ధోబీ మహాసమాజ్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బుల్లెటి సురేష్ మాట్లాడుతూ రజకులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్పించాలన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలన్నారు. రజకుల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటూ అండగా చేయూతనందిస్తామన్నారు. చిత్తూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ గా టీడీపీ నాయకులు షణ్ముగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనారోగ్య కారణంగా ఇటీవల చిత్తూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ సదానంద మరణించడంతో నూతన చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు షణ్ముగంను పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ధృవీకరణ పత్రాలను ఆర్టీఓ కోదండరామరెడ్డి అందజేశారు. బ్యాంకుకు పూర్వ వైభవం తీసుకొస్తామని, ఖాతాదారులకు పూర్తి విశ్వాసం కల్పిస్తామని నూతన చైర్మన్ షణ్ముగం పేర్కొన్నారు.
జిల్లాలో ఖాళీగా ఉన్న 45 మద్యం షాపులకు డిప్ ద్వారా లైసెన్సులు కేటాయించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో లక్కీ డిప్ ద్వారా 45 మద్యం షాపులకు లైసెన్సులు అందజేశారు. ఇటీవల జిల్లా ఎక్సైజ్ శాఖ 45 షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 739 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 45 మందిని లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా డీఆర్ఓ విజయ్ చందర్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ ఎంపిక చేశారు. కలెక్టర్ కార్యాలయం దరఖాస్తుదారులతో కిటకిటలాడింది. అంగన్వాడీ కార్మికులకు పెంచిన జీతాలను వెంటనే అందించాలని ఏఐటీసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించుకుంటే ఆందోళన ఉధృతం చేయనున్నట్లు ఆ సంఘం హెచ్చరించింది. అంగన్వాడీ కార్మికులకు ఆగస్టులో పెంచిన జీతాలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వు వెంటనే విడుదల చేయాలంటూ ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికులు ధర్నా చేశారు. రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం అంగన్వాడీలకు పెంచిన జీతాన్ని 3 నెలలు అవుతున్నా అందటం లేదని వారు ఆరోపించారు. లోటు బడ్జెట్ పేరిట అంగన్వాడీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 16న చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్లు ఏఐటీసీ సిపిఐ నాయకులు మురళి పెంచులయ్యలు చెప్పారు. 2వ ఘాట్ రోడ్ మరమ్మతు కారణంగా లింక్ రోడ్లో ట్రాఫిక్ కు తరచూ అంతరాయం కలుగుతోంది. 3 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపట్టడంతో ఘాట్ రోడ్లో రాకపోకలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. అయితే 2వ ఘాట్ రోడ్ మార్గం మధ్యలో ఏర్పాటు చేసిన లింక్ రోడ్డు మార్గం ద్వారా రాకపోకలను అనుమతించారు. 2వ శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలకు చేరే వాహనాల రాకపోకలు పెరిగాయి. దీని కారణంగా లింక్ రోడ్లో తరచూ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం సాయంత్రానికి 40,548 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 2 అందుబాటులో ఉన్నాయి. 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు, 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. అలాగే శనివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు. వసంతోత్సవం 10, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 80 అందుబాటులో ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు అందుబాటులో లేవు. కాగా శుక్రవారం తిరుమలకు వచ్చిన భక్తులు 6,50,000 రూపాయలను అన్నదానం, గోసంరక్షణ, ప్రాణదానం, విద్యాదానం ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 2,47,00,000 రూపాయలు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండే టికెట్లు 10 గంటలకు 26, 11 గంటలకు 37, 12 గంటలకు 49, 1 గంటకు 55, 2 గంటలకు 60, 3 గంటలకు 59, 4 గంటలకు 78, 5 గంటలకు 89, 6 గంటలకు 97, 7 గంటలకు 112 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 25,840 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,416 రూపాయలు. వెండి 1 కిలో ధర 34,090 రూపాయలు. రైటైల్ వెండి 1 గ్రామ్ ధర 36,50 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలు లేవని అశ్రద్ధ వద్దు. ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయండి. పార్టీ ప్రతినిధులకు చంద్రబాబు పిలుపు. తిరుపతిలో 300 రూపాయల కరెంటు బుకింగ్ సెంటర్ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్. తిరుమల తరహాలోని తిరుపతి అభివృద్ధి. చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి. నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రం నుంచి కరువును పారద్రోలుతాం. చెరువులు, కుంటల వివరాలు ఇకపై ఆన్లైన్లో. మంత్రి దేవినేని ఉమా. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోంది. రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి నిధులు వృధా చేస్తున్నారు. కాంగ్రెస్ శాసన మండలి నేత రామచంద్రయ్య. టీపీపీఎం స్కూల్ అధ్వాన స్థితిపై మంత్రి గంటా ఆగ్రహం. నివేదికతో తేలనున్న తిరుపతిలోని ప్రఖ్యాత స్కూల్ భవితవ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.